విద్య 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 విద్యా సంస్థ ఒక కాలంలో విద్య లేని వాడిని ఏమన్నారండి అమ్మా? విద్య లేని వాడు ఎట్టున్నారా? నా మాట అర్థమవుతుందా? నా మాట బొమ్మలుగా ఉందా? కొంచెం స్పష్టంగా ఉందా? చెప్తేనే చెప్తా. జబ్బు చూసిన మొహంలాగా జబ్బు చూసిన మాట్లాడుతా అదే కదా. విద్యా సంస్థ పూర్వకాలంలో విద్య లేని వాడిని ఏమన్నారన్నాను అని మాట విత్త పశువు. ఏమన్నాడు? విత్త పశువు, పశువుతో సమానం అన్నమాట. విద్య లేని వాడు విత్త పశువు, పశువుతో సమానమని దేవుడు పూర్వకాలం 1811 సంవత్సరం క్రీస్తు శకం ఇంగ్లాండ్ దేశంలో 1,78,000 పాఠశాలలు పెట్టారు విద్య కోసం. కానీ మన దేశంలో పాఠశాలలు ఆశ్రమాలు గురుకుల ఆశ్రమాలలో చదువుకోవటానికి ఎవరు వెళ్ళేవారు? క్షత్రియులు అంటే రాజులు, వైష్ణవులు, బ్రాహ్మణులు, ఇంకా అగ్ర కులస్తులు వెళ్ళి అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. ఆ ఆశ్రమాలలోనే ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక రకాల వైద్య సంబంధించినటువంటి చికిత్సలు అక్కడ నేర్పిస్తూ ఉండేవారు. మరి కదా ఆనాడు ఉన్నటువంటి ఆశ్రమాలలో హాస్పిటల్ లేవు. దేని దానికి హాస్పిటల్ ఉంది అంటే కంటికి హాస్పిటల్ ఉంది, గుంటికి హాస్పిటల్ ఉంది, ఎముకలకి హాస్పిటల్ ఉంది, ఇక తలకి డాక్టర్ హాస్పిటల్ ఉంది. రకరకాలుగా అన్ని అవయవాలు ఎన్ని అవయవాలు శరీరంలో ఉన్నావో అన్ని అవయవాలకు చెందినటువంటి హాస్పిటల్స్ అనేక ప్రాంతాల్లో ఉన్నాయా? అనేక ప్రాంతాలు డబ్బులలో కానీ డబ్బులు బట్టి అమెరికా, ఇక్కడ జర్మనీ, ఇంకా ఇతర దేశాలను చికిత్స చూసుకున్నాం చాలా. ఒకప్పుడు ఆశ్రమాలలోనే ఈ శిష్యులుగా తరబిదు పొందుతున్నటువంటి ఈ శిష్య బృందానికి ఆనాడు ఉన్నటువంటి ఆ గురువు గారు వారి వైద్యం నేర్పించేవారు. ఏ అవసరం ఉందో, ఏ వైద్యం అవసరం అదంతా కూడా వైద్యం. ఇంగ్లీష్ మందులు కాదు కదా, అంతా మూలికలే, ఆరు బస్సులే, చెట్ల గోళ్ళే, ఇవన్నీ తీసి వైద్యం చేసి వైద్యానికి అందించి బాగు చేశారు. ఈనాడు అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హాస్పిటల్స్ వేసి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందేమా? ఎలా వచ్చింది? విద్య ద్వారా, చదువుకునేట ద్వారా మానవుడు జ్ఞానవంతుడయ్యాడు. చదువుకునేట ద్వారా మానవుడు ప్రయోజకుడయ్యాడు. చదువుకున్న ద్వారా మానవుడు ఎదుటివానికి ఉపయోగకరంగా ఉన్నాడు. చదువుకునడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడు చేసిన కార్యములతో పాటు మానవులకు కూడా దేవుడు అవకాశం, ప్రాణం నిలబెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడే బాధ్యత. ఒక ప్రాణం పోయటానికి హక్కు లేదు, కానీ మానవుడి ప్రాణాన్ని పోయటానికి ప్రయత్నిస్తాడు, కానీ అది దైవశిష్టమైతే దొరుకుతుంది, లేకపోతే ప్రాణం పోతలేదు. మన జ్ఞాపకం కనుక విద్య అనేటటువంటిది మనకు చాలా అవసరం. విద్య లేకపోతే మన జీవితంలో జ్ఞానవంతులు కాలేదు.
రాలేదు. కనుక ఈ విద్య ద్వారా మనకు ఎంత అవసరమో అనేటటువంటిది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇక మనం చూస్తూ నెహెమీయా గ్రంథంలో 8వ అధ్యాయంలో 2వ వచనం యాజకుడైన ఆ. ఎజ్రా ఆ. 7వ మాసము మొదటి దినమున చదవబడిన దాని గ్రహింపగల శక్తి గల ఆ. స్త్రీ పురుషులు ఆ. కలిసిన ఆ. సమాజ మండలి ఎదుటను చాలు అక్కడ ఆ మాట మనం నిర్ణయం చేసుకోవాలి. విద్య కావాలంటే ఏం కావాలండి? డబ్బు కావాలి, జ్ఞానం కావాలి, చదివించేవాడు కావాలి, అనుకూలమైన వాతావరణం కావాలి. ఇంతమంది చదువుతున్నారు మన లేడిపోతాను. ఇవాళ చదువుందా? కాడిపూడి సుబ్రహ్మణ్యం గారు, వీరభద్రి సుబ్బారావు గారు, కాడిపూడి ఆంజనేయ గారు, మన సత్యమాల వెంకటరత్నం గారు, ఎలిషా గారు, అంతా 3 మంది తల్లిదండ్రులు పెద్దలు కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళు చదువుకునే టైంలో బడి ఉంది, కానీ తర్వాత వచ్చింది బయట. చదివించుకోవడానికి అవకాశం లేదు. తింటానే తినలే రోజు, కట్టుకోవడానికి బట్టలే రోజు, ఉండటానికి ఇల్లు వాటి లేక ఏదో బాధపడిన రోజులు ఒకప్పుడు మన ప్రాంతం మనందరం అంతే. రాను 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 సంస్కారం పెరిగింది, జ్ఞానం పెరిగింది. మారుమూల ప్రాంతాలకు కూడా బడులు వచ్చేసింది. ఎవరు తెచ్చారు ఈ బడులు? మొట్టమొదట అమ్మా ఎవరు తెచ్చారు? బ్రిటిష్ వారు తీసుకొచ్చారు ఈ దేశానికి చదువులు లేవు. వాళ్ళు విమానాల మీద కానీ ఈ ఓడల మీద కానీ తమ పొలాలు వేసుకొని గోధుమల్ని, మరి కొన్ని ధాన్యపు గింజలని, దుప్పట్లని, కొన్ని బట్టలని, రొప్పుల్ని తీసుకొని పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకున్న ప్రాంతాలకు వెళ్ళి వారిని పంచిపెట్టి వారిని మంచిది చేసుకుంటానికి వారు వచ్చే భారతదేశం. వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన పని ఏంటంటే ముందు బడులు పెట్టారు. బడులు కట్టలేదు. మిషనరీలు మన దేశానికి వచ్చి ఏం చేశారంటే వాళ్ళు ముందు ఏం చేశారు? గుడులు కట్టలేదు. ఏం కట్టారు వాళ్ళు? బడులు కట్టారు, స్కూల్స్ కట్టారు. వాళ్ళు ఎందుకు? ముందు జ్ఞానం కలిగి ఉంటే భక్తిలోకి మేము నడిపిద్దాం, ఏదో ప్రభువు గురించి బోధిద్దాం. అందుచేత అనేక ప్రాంతాల్లో మిషనరీలు వచ్చి మిషనరీ పాఠశాలలు ఏర్పాటు చేశారు. సిఎంఏ చర్చ్ మిషనరీ సొసైటీ ఆ బడులు ఏర్పాటు చేశారు. అప్పుడు 5 చదివితే 19, 5 చదివితే నేషనల్, తర్వాత కొంతకాలానికి 8 చదివితే నేషనల్, 8 చదివితే 19గా, తర్వాత ఎస్ఎస్ఎల్సీ చదివితే 19గా, తర్వాత నేషనల్. అంతా కూడా తేలికైపోయిన చదువులు. బిఏలు, బీకాములు, బిఎస్సీలు, ఎంకాలు, ఎంఏలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు, ఎంఈలు, బిఈలు, సెకండ్ క్లాస్ దేశంలో కన్నా తక్కువగా ఉంటాం. ఈ రకంగా విద్య పెరుగుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసింది, వైద్య కళాశాల వచ్చేసింది, మెడికల్ కాలేజీలు వచ్చేసింది. ఎన్ని రకరకాలుగా మనం జీవించడానికి, బ్రతకడానికి, మన పిల్లల్ని ఉన్నతమైన విద్యలో ప్రవేశింపచేయడానికి ఎన్నో రకాలుగా మరి ఆనాడున్నటువంటి మిషనరీ పాఠశాలను సహాయపడి ప్రభుత్వాలు కూడా మనకి ఉపయోగపడతాం. విద్యలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ఉన్నాడు. నృత్యం చదువులు చెప్పింది 3 నేర్పాలి. చదివేటువంటి మరి ఇటువంటి చదువు మోగోళ్ళు గుళ్ళో మోగోళ్ళు బయట బాగా
ఏ మాట అడిగినా చెప్పరామండి? నేను చెప్పిన మాట నేను అడుగుతున్నా, చెప్పని నిజంగా ఎందుకు అడిగారు రాసిస్తే వాళ్ళ ఉద్యోగం జరుగుతుంది. విద్య ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇంత బాగా చదువుతున్నాడు తల్లిదండ్రులు చెప్తారు. విద్యలో ప్రయోజనం కావాలి, జ్ఞానం కావాలి. అందుకంటే నిజంగా గమనించండి, చదవబడిన దాన్ని గ్రహింపగల శక్తిగల శ్రీపుత్రులు కావాలండి. చదువుంటే చాలా మంది ఇక్కడ చదువుతూ సంతోషమే, చక్రవర్తి గారి సంతోషమే. ఇక చదువుకున్న వాళ్ళు కావాలి, ప్రయోజకులు కావాలి, చదువుకున్న కోడలు రావాలి, చదువుకున్న అల్లుడికి కావాలి, రేపు సంఘం పెరగాలి చదువులో. కనపట్టలేదు, చదువుతున్నారు కానీ, పాడుతున్నారు కానీ, మాట్లాడుతున్నారు కానీ, దెబ్బలాడుతున్నారు కానీ, బైబుల్ ప్రశ్నించేటప్పటికి చదువు మూఢంగా మన వెనుకలోని ఎందుకనే మూడో కన్నా ఎవరుకునేది ప్రధానాలు ఎవరుకునేది ఎవరుకున్నది మూడో కాదు శివుడు ఉండదు. మూడో కన్ను నేర్చుకుని చేశానంటే ప్రపంచంలో అందుకోవాలి పొందని ప్రధాన మన తెలియదంతా అదంతా ఆ గ్రంథాలు రాసుకుంటారు. కానీ మనకు మాత్రము మూడవ కన్ను అనేది ఇది చదవాలంటే, ఇది అర్థం కావాలంటే, సమాజంలో ఒక మంచి డిగ్రీ మనం సంపాదించుకోవాలంటే, దీనికి రివార్డులు కావాలంటే, బెస్ట్ ఎంప్లాయీగా ఈ సమాజంలో మనం ఉండాలంటే, బెస్ట్ స్టూడెంట్గా మనం ఉండాలంటే, బెస్ట్ క్రిస్టియన్గా మనం ఉండాలంటే ఏం చేయాలంటే చూడండి, ఏమంటే 2వ వచనంలో చదవబడు దాన్ని గ్రహింప శక్తిగా స్త్రీ పురుషులు అని మాట్లాడతాం. చదవగలిగిన శక్తి కావాలని ఎవరు కావాలి? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి కూడా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకి కూడా. ఎందుకు వచ్చింది ఈ మాట? నెహెమ్యా గ్రంథం ఎందుకు వచ్చింది ఈ మాట? ఒక పెద్ద మైదానంలోనికి ధర్మశాస్త్రాన్ని పట్టుకొచ్చారు. నెహెమ్యా అంటే గొప్ప భక్తుడు ఆయన. అమ్మ ఎలా నెహెమ్యా అంటే గొప్ప భక్తుడు ఆయన. ఇలా ఉన్నారు నెహెమ్యా, మన ఊళ్ళో ఒకటి పెట్టుకున్నారు నెహెమ్యా. అన్ని నాలుగు పేర్లు, ఫ్యాషన్ పేర్లు, జిటికుడు పేర్లు, అంతా వేరే వేరే పేర్లు, నాలుగు ఇంకో రకమైన పేర్లు అయిపోయి మనం ఉండాలి. రైతు పేర్లు లేవు. నెహెమ్యా దేవునికి ఇష్టమైనటువంటి గొప్ప సేవకుడు. నెహెమ్యాకి అర్థం ఏంటంటే యెహోవా వలన ఆదరణ పొందిన. ఏంటమ్మా నెహెమ్యా అంటే? యెహోవా వలన ఆదరణ పొందినవాడు నెహెమ్యా. యెరూషలేము నుండి బబులోను చెరలోనికి ఇశ్రాయేలులందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. జైల్లో 70 సంవత్సరాలు ఉన్నారు. బబులోను చెరలో దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, బాలికలు, గర్భిణీ స్త్రీలు, బిడ్డలు, వృద్ధులు అందరినీ కూడా బంధించి తీసుకెళ్ళి బంధించారు. బబులోనులో చాలా బంధించారు. అక్కడ పుట్టినోళ్ళు కొంతమంది ఉన్నారు, ఆ జైల్లో పుట్టినోళ్ళు కొంతమంది. ఆ పుట్టిన వాళ్ళు నెహెమ్యా ఉన్నారు. కొంతమంది పెద్దోళ్ళు అయిన తర్వాత, ఆ 70 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు విడుదల పొందారు. వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత యెరూషలేములో ఒక సంఘటన జరిగింది. యెరూషలేమును కాల్చివేశారు. ఆ బబులోను చెరలో ఉండగానే ఈ నెహెమ్యా మిగిలిన వారు చాలా మంది ఉండగానే యెరూషలేము యొక్క ప్రకారంలో కాల్చబడింది. అక్కడ ఉన్నటువంటి మందిరం కూడా డ్యామేజ్ వచ్చేసింది. అప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే, ఈ నెహెమ్యా మంచితనం వలన రాజుగారికి కప్పు అందిస్తూ ఉన్నారు, ద్రాక్షారసం అందిస్తూ ఉన్నారు. అలసిపోయినప్పుడు
కొన్ని సమస్యలలో ఆయన ఇబ్బంది పడుతూ మనసు బాగోలేనప్పుడు ఆయన సంతోషంగా ఉండటానికి నెహెమ్యా ఆ రాజుగారికి రాక్షస రాజు దగ్గర ఏం చేసేవాడు? రాక్షసం కింద అందిస్తూ ఉండేవాడు. నెహెమ్యా అందిస్తున్నటువంటి సమయంలో ఒక వార్త వినిపించింది. తన యొక్క దేవాలయము, తన నగరము, తన ప్రకారములన్నీ కూడా కాల్చబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథం తీసండి 2వ అధ్యాయం. 2వ అధ్యాయం తీయమా? ఆ 2వ వచనం చదువు. రాజు, నీకు వ్యాధి లేదు కదా? నీకు వ్యాధి లేదు కదా? నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అగును గాక. నా పితరుల సమాధులు పట్టణము పాడైపోయి, నా పితరుల సమాధులు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు ఏమి కావలసి నీకు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయపొందిన యెడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టినట్లుగా నున్న యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు సభ్యులు? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఎంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఎంత ప్రేమగా ఆ నెహెమ్యా మీద వారు జాలిపడ్డారో మనం చూస్తాం. విద్య వలన గొప్పవాడయ్యాడు. విద్య అభిషించడం వలన రాజుగారి దగ్గర ఆ ఉద్యోగం సంపాదించుకున్నాడు. రాజుగారి యొక్క రాణి గారి యొక్క ప్రేమ సంపాదించి కారణం ఏంటంటే ఆ విద్య వలన అసలు ఏ కలిగిందయా? నెహెమ్యా కంటే వినయం కలిగింది. ఇలాంటి చదువుకుంటూ ఉన్నామంటే చదువు ద్వారా కావాల్సింది ఏంటంటే ఏం కావాలమ్మా? చదువు ద్వారా వినయం కావాలి, మర్యాద కావాలి, లెక్కలే కాదండి కావాల్సింది. చాలా మంది 10th క్లాస్ ప్రేమిస్తే చాలండి, ఇంకా కళ్యాణంగా మాట్లాడతారు. అవునా? కొంచెం బ్రహ్మాండంగా రాసినాను, ఫస్ట్ క్లాస్ పాస్ అవుతానంట. లెక్క ఎవరు పేరైపోయినా కూడా కళ్యాణంగా మాట్లాడుతుందా 10th క్లాస్? చాలా మంది చూశాను. చదువు వలన కలిగినటువంటి లాభం దేని వరకు అంటే వినయము కలిగినటువంటి జీవితం అనుకుంటే మనం ఏమవుతామండి? తనంత హెచ్చించుకునేవాడు తగ్గించబడు, తనంత తగ్గించుకునేవాడు నాశనానికి ముందు ఏమంటుంది? నాశనానికి ముందు గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని విద్యావంతులు తీసేస్తారు. అదే సంస్కారం. సంస్కారం అంటే ఏంటంటే డబ్బు పెట్టి కొనుక్కునేది కాదండి. హై స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో చదువుకుంటే వచ్చేది కాదండి జ్ఞానం. చదువు వల్ల వచ్చేది కాదండి, డబ్బు వల్ల వచ్చేది కాదండి. దైవ జ్ఞానం వలన కలిగేటువంటి జ్ఞానం ఏంటంటే మంచి వివేకమైన సమాజం. అందుకంటే ఇక్కడ ఇంకోసారి చదువుతాము. సర్వోదానికి ఏం ప్రసక్తి కలిసి ఈ పురుషులు చదవమా కలిసి సమాజం అంతా చేస్తున్నాము. ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో
ఆ. ఉదయం మొదలుకొని ఆ. మధ్యాహ్నం వరకు ఆ. నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును ఆ. తెలుగుతో ఆ. వెనకల వారికందరికిని ఆ. చదివి వినిపించుచూ వచ్చెను. ఉదయం మొదలుకొని ఎప్పటి వరకు అండి? ఎప్పటి వరకు? మధ్యాహ్నం వరకు ఎక్కడున్నారు వారు? ఎక్కడున్నారు వారు? మైదానంలో ధర్మశాస్త్రం చదవబడుతూ ఉంది. ఎదురా ఆయన శాస్త్రి, ఆయన గాలి ద్వారా ధర్మశాస్త్రం చదవబడుతూ ఉంది. ఈ ప్రజలందరూ కూడా ఎక్కువగా మైదానంలో ఎప్పుడు నుంచి ఎప్పుడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అది ఎంతో ఊపిరి. ధర్మశాస్త్రం బోధిస్తూ ఉంటే, దేవుడి మాటలు చెబుతూ ఉంటే, దైవ జ్ఞానం గురించి వారికి ప్రబోధన చేస్తూ ఉంటే వారు ఏం చేస్తున్నారు? విసుక్కోలేదండి, విసుక్కోలేదు, కసుక్కోలేదు, బాధపడలేదు. ఏంటయ్యా ఎంతలో ఉన్నాం మేము, మైదానంలో ఉన్నాం మేము, మా గతి ఏంటి, మా పరిస్థితి ఏంటి, గుళ్ళో తీసుకెళ్ళొచ్చు కదా, సమాజ మందిరంలో పెట్టవచ్చు కదా, వేరే నెలకు తీసుకెళ్ళొచ్చు కదా, ఎవరు మాట్లాడలేదన్నా. వృద్ధులో ఉండేటటువంటి ఆ అనుభవాన్ని ఎంతవరకు గ్రహించగలరో, వీరికి శక్తి ఎంతవరకు ఉంటుందో అనేటటువంటి ఆ మహా ఆలోచనతో ఆ స్త్రీ పురుషులందరినీ కూడా విధానంలో నిలబెట్టి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎనగా వాళ్ళందరికీ చదివి వినిపించుచూ వచ్చాను. ఆ జనందరూ నా ధర్మశాస్త్ర గ్రంథం శ్రద్ధతో వినిరి. ఆలోచన ఎజ్రా మహాదేవుడైన స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ అని పలుకుచు ముఖములు ఉంచుకొని యెహోవాకు నమస్కరించండి. చాలు ఆమేన్ స్తుతించారు. ఆ ఎండలోనే మైదానంలోనే ఆ దేవుని వాక్యం ప్రబోధం చేస్తున్నాగా ఆ విద్యలో ఉండేటువంటి, ఆ దైవ జ్ఞానంలో ఉండేటటువంటి గొప్పతనం, ఆశీర్వాదాలు పొందడానికి ప్రజలు విసురుకోలేదు, కసురుకోలేదు, వారు దుఃఖపడలేదు, వెతుక్కోలేదు, పక్కకి వెళ్ళి ఎక్కడో చెట్లు చేరిన దాక్కోలేదు. దేవుని వాక్యం పట్ల వారినటువంటి ఆ గొప్ప ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక విద్య చాలా గొప్పది, చాలా గొప్పది. దానములన్నిటిలో కల్లా ఏం గొప్పదంటారు? విద్యాదానం గొప్పదంటారు. దానములన్నిటిలో కల్లా విద్యాదానం గొప్పది. విద్యాదానం చేయటానికి పూర్వకాలంలో ఎంతోమంది బరువులకు స్థలాలు చేశారు. బరువులు కలిగా పేదవాడికి ఆస్తులు పెట్టి, పేదవాడికి పక్షుల నుంచి, పేదవాడికి వసతి సౌకర్యం కలిగి చేసి వాళ్ళు ఉన్నత స్థితి తీసుకురావాలనే ఉద్దేశంతో పూర్వకాలంలో అనేక మంది విద్యను పోషించడానికి, విద్యార్థులు చేయడానికి ఎంతోమంది త్యాగం చేశారు. ఎంతో త్యాగం చేశారు. బాలగంగాధర తిలకం ఒక ఆయన ఉంటారు. బాలగంగాధర తిలకం తమ్ముడు వీరేశ్వర పంతులు. తర్వాత ఇక్కడ చెప్పగలండి గుర్తున్నవాడు, సంఘ సంస్కృతులు గుర్తున్నారు. నానా రసపృతరాయ చూడండి పాఠాలు. నానా రసపృతరాయ, బాలగంగాధర తిలకం, వీరేశ్వర పంతులు, తమ్ముడు ప్రకాశం పంతులు, ఎంతోమంది భక్తులు బలి నేరారు. వీరంతా ఎవరండి? తమ ఆస్తులన్నీ అమ్మేసి పేదవారికి చదువు చెప్పినటువంటి వారు. ఈ ఆస్తులను అమ్మేసి పాఠశాలల కొరకు మరి స్థలాలు ఇచ్చినటువంటి వారు. అనేక మంది తమ యొక్క ఆస్తుపత్రులు అమ్మేసి బడులు గుడ్డులు కట్టినటువంటి త్యాగమూర్తులు ఆ చరిత్రలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక విద్య యొక్క గొప్పతనం మనం జ్ఞాపకం చేస్తాం. చదివించాలి. పిల్లలు చదివించినప్పుడు పిల్లలు ఏం చేయాలంటే ప్రయోజకులు కావాలి. ఈనాడు అనేక మంది పిల్లలు చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తూ ఉంటే
వాళ్ళంతా ఏం చేస్తున్నారండి? క్లబ్ల వైపు, సినిమా హాల్ వైపు, బజార్ల వైపు, బాగుల వైపు, చెడ్డ సహవాసాల వైపు తిరిగి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అనేక మంది ఆడపిల్లలను రేపు చేసి బాగు చేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూగా వాళ్ళు డబ్బులు పంపిస్తూ ఉంటే, ఆ డబ్బులు వృధా చేస్తున్నటువంటి వారు విద్య కోసం పంపిస్తూ ఉంటే వీరు జలసాల కోసం పాటు చేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా అలా చేయలే చాలా ప్రాంతం. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా చదువుకోవడానికి నేర్చుకున్న అనేక మంది బీచ్లు కనుక ఆ శిఖారులు ముందుకు వినోదాలతో తమ జీవితాలను పాటిస్తారు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని పొందటానికి మాత్రమే కాదండి, మన జీవితాలను బాగు చేసేటటువంటి దేవుని భక్తి కలిగి ఉండటానికి కూడా విద్య అవసరం. విద్య లేని వాడు పశువులాగా మెరుగుతాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌరులు ఉన్నాడు, సౌరులు ఉన్నప్పుడు ఆయన గమలేరు పాదాల దగ్గర ఆయన ఏం చేశాడు? గమల పాదాల దగ్గర విధిని అభ్యసించినటువంటి వాడు సౌలు. ఆయన క్రైస్తవుడిగా మారిన తర్వాత పౌరులుగా మా ధర్మశాస్త్రంలో తెలియజేటువంటి వాడు పౌరులు. అలా ఉండినే మరి ఈ 2వ పాఠం చూసాం మనం. 5వ అధ్యాయం తీసారు. 5వ అధ్యాయం ముగించేసుకుందాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి సార్. అమ్మా, ఆయన ఆ జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన నోరు తెరచి ఇలా బోధించారు. ఎక్కడికి వచ్చి పెట్టారు? పన్ను మీద బడి కాదండి, అది హై స్కూల్ కాదండి, అది యూనివర్సిటీ కాదండి. కొండకి ఎలా ఉంటుందండి? చక్కగా ఖర్చు చేసి, నాపరాలు వేసి, టైల్స్ వేసి, మెత్తగా నూనెగా చక్కగా బాగుంటుందయ్యా మైదానం కొండంటే. ఏమ్మా, భయంకరమైనటువంటి కొండ, గుట్టలతో, మెట్టలతో, రాళ్లతో, రప్పలతో, నిగుడు దుమ్ములతో, గరుకు రాళ్లతో, గుచ్చుకునే రాళ్లతో చాలా భయంకరమైనటువంటిది కొండ. అక్కడ నోరు తెరిచి బడిపెట్టాడు వేసుకున్నాడు. బోధించడం మొదలుపెట్టాడు ఆయన. వాళ్ళంతా కూడా ఎలా కూర్చున్నారండి? వినయంగా కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా ఎలా కూర్చున్నారు? వినయంగా కూర్చున్నారు. ఎన్ని రోజులు కూర్చున్నారండి అలాగే వాళ్ళు? అమ్మ చెప్పగలరు మీరు? ఎన్ని రోజులు కూర్చున్నారండి కొండ మీద వాళ్ళు? ఎన్ని రోజులు కూర్చున్నారు? 3 రోజులు కూర్చున్నారు. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చదివితే ఇంటికి వెళ్ళి ఆ 3 రోజులు కూడా యేసు ప్రభు కొండ మీదే ప్రసంగం చేశాడట. కథ లేదు, మెల్ల లేదు, ఏమీ దీని వాడు ప్రాపుడాడి పారిపోలేదండి. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ విద్య, ఇక ధర్మశాస్త్ర విద్య. ఇక్కడ ఏం చేస్తున్నారు? నెహెమ్యా కాలంలో స్త్రీలు పురుషులు అందరూ కూడా చదవడానికి గ్రహింప శక్తి కలిగిన ఉన్నారు. అక్కడ దేవుని వాక్యం గ్రహించాలంటే దానికి శక్తి కావాలి. మనకి చాలా చోట్లకి అర్థం అవుతుందండి. మన చదువు అర్థం కాదు, వేదాలు అర్థం కాదు, ఈ బైబిల్ అంతకంటే మనకు అర్థం కాదు. అందుకే మనం ఏం చెప్పలేకపోతాం. తెలిసిన మాట అడుగుతామని చెప్పలేకపోతాం. చెప్పిన మాటే అడుగుతామని చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే దానిలో ఆసక్తి లేదు. కానీ కాలంలో మైదానంలో మాత్రం ఏం చేస్తున్నారు? ఆసక్తి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఆ మైదానంలో కూర్చుండి హృదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా వారి దేవుని బోధ.
ఇక్కడ యేసుప్రభు కాలంలో కొండ మీద ఎన్ని రోజులు విన్నారు వీళ్ళు? ఎన్ని రోజులు విన్నారు వీళ్ళు? 3 రోజులు వాడి దాక దీపిగా దేవుని బాగా వాళ్ళు బోధించి సంగీతాలన్నీ మనం చెప్పుకోగలం. చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. చెప్పుకుంటూ చివరికి వెళితే మనం కింద దిగు వెళితే ఆయన ఏమంటారు, నా నిమిత్తం 12 నిమిషాలు ఏమన్నా చూడండి, 12 నిమిషాలు ఏమన్నాడు? నా నామ నిమిత్తము నిందించి ఆనందించుడి. చాలు పరలోక రాజ్యంలో ఫలము పొందడానికి ఈ ఆత్మీయ విషయం మనం ఆలోచించాలి. మామూలు విద్యతో పాటుగా ఆత్మీయ విద్య కూడా మనము నేర్చుకోవాలి, అనుభవించాలండి. ఒకవేళ నారాయణ రాజోడు ఇప్పుడు హైస్కూల్ కట్టడానికి అవకాశం లేదు, కాలేజీ కట్టడానికి అంతకన్నా అవకాశం లేదు, మామూలు పనులు చేసుకోవడానికి అవకాశం లేదు. ఎక్కడ అవకాశం ఉందంటే దేవాలయ పాఠశాలలో వారికి అవకాశం. ఇది ఒక పాఠశాల, దేవాలయము ఇది ఒక పాఠశాల. ఏ పాఠశాల ఇది? ఏ పాఠశాల ఇది? ఏ పాఠశాల? దేవుని మాటలు బోధించే పాఠశాల. బజారు మాటలు, రాజకీయ మాటలు, సినిమా యాక్టర్ మాటలు, టీవీల మాటలు, వార్తాపత్రికల మాటలు చెప్పుకునే విద్య ఇక్కడ బోధించరు. ఇక్కడ బోధించేది కాదు. నీవు రక్షించబడటానికి, నేను రక్షించబడటానికి బ్రతికినంత కాలము కూడా దేవాది దేవుడు మనం పోషించి, మన కనికరించి, మన ఆదరించి, పొలంలో పిల్లల విషయంలో, ఆరోగ్య విషయంలో, ఇళ్ళ విషయాల్లో అన్ని రంగాలు కాపుతుంది పరమ దేవునికి మనం ఏం చేశారండి? స్తుతించి ఆమేన్ ఆమేన్ అని చెప్పి చివరిస్తారు. సాగులు పడ్డారు, ప్రార్థన చేసినటువంటి ప్రార్థన చేయనటువంటి క్రైస్తవ జనాంగంగా మనం గుర్తు నేర్చుకోవాలి. అవి నేర్చుకోవడానికి ఆసక్తి కావాలంట. చదువుతున్నారంటే ఏమిటి చదువుతుంది? ఏమిటి చదువుతున్నామా? మీ నాన్న చదివించేస్తే చదివించాలా? హాస్టల్లో పెడితే చదివించాలా? హాస్టల్లో సౌకర్యాన్ని కలిగి చేస్తే చదివించాలా? ఏం చేస్తే చదువుతుంది? మీకు ఆసక్తి ఉండాలండి. ఆసక్తి ఉంటే ఎంత కష్టమైన చదువు అయినా కూడా మనకు అర్థం లైక్ చేస్తామా? ఆ ఉంటే వచ్చింది, పోతే పోయింది. మా నాన్న పల్లె పండిస్తున్నారు, అన్నప్పుడు ఉన్నారు, పల్లె పండిస్తున్నారు. కాలేజీ ఇంటే లేకపోతే కూలికి వెళ్తే 4 చెప్తే 300 500. దానికోసం నన్ను కలిగి చదువు పంపించేది. చదవాలని దానికి ఆసక్తి కావాలి. చదువు ఎందుకు ఆసక్తి ఎంతగా మీకు అవసరమో దేవుని మందిరంలో దేవుని మాటలు వినటానికి మనకు కావాల్సింది ఏంటంటే ఆసక్తే. కొండ మీద చేశారు ప్రశాంత్ యేసుప్రభు. అక్కడ ఏం జరిగింది? క్రమశిక్షణ అండి. వదలపక్కన తోసుకోలేదు, దెబ్బలా లేదు, పోట్లా లేదు, జరుగు తోసేలేదు. తోసేస్తే ఎక్కడ పడిపోతారు? కింద పడిపోతారు, కొండ కింద పడిపోతారు. అక్కడ పడలేదు, తోసుకోలేదు. అందరూ వచ్చి అక్కడ కొండ మీద ఎంతమంది 5,000 మంది పూజ చేశారు. ఎంతమంది వెళ్ళాలమ్మా అన్నాం? ఎంతమంది వెళ్ళాలి కొండ మీద? 5,000 మంది పురుషులే అనుకున్నాం. 5,000 మంది పురుషులే. స్త్రీలు పిల్లలు ఉన్నారంటే కొంతమంది ఎక్కడ ఉన్నారు? క్రమశిక్షణ. మొట్టమొదటిది ఆసక్తి. దేవుని యొక్క ఆరాధనలో, దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని సేవకుడు, దేవుని పిల్లవాడు బోధిస్తున్న సమయంలో ఆసక్తిగా ఉండగలిగేటువంటిది ఆత్మీయ విద్య. స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటారు. స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఆత్మీయ విద్య. అది
చదువు వలన ఉపయోగం ఉండొచ్చు, ఉపయోగం లేకపోవచ్చు, కానీ ఈ దైవ గ్రంథం యొక్క విద్య ద్వారా ఆసక్తి మనం నిలగలిగితే మన కలిగేది ఏమిటంటే నిత్యజీవం. నిజం మన కలిగేది నిత్యజీవము, పరలోక రాజ్యం. పరలోక రాజ్యం మన ప్రాణం బాగోపోయినా రాక కారణం ఏంటంటే పరలోక రాజ్యంలో మీతో పాటు నేను, నాతో పాటు మీరు ఉండాలా. ఈ విద్య ద్వారా మనందరం కూడా ఆసక్తిగా విని బాగుంటున్నాం. అక్కడ జీవిత రేఖను సంపాదించుకోవాలండి. అది ఈరోజు మనకున్నటువంటి అంశం. మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఆయన జనాన్ని పోగు చేసి, జనాన్ని గోడగట్టి, నోరు తెరిచి బోధిస్తున్నాడంటే కారణం ఏంటి? క్రమశిక్షణతో మీరు జీవించండి. క్రమశిక్షణతో మీరు ఆత్మవిషయమైన దీనులుగా ఉండండి. క్రమశిక్షణతో మీరు కలిగి ఉండాలి. క్రమశిక్షణతో మీరు దుఃఖపడుతూ సంతోషపడండి. కలిగి మీరు ఇంకా ఎన్నో 10 ఉండే అందులో ఆ 10 విషయాల్లో కూడా ఆయన ఎంతో బలపరిచినటువంటి క్రీస్తు ప్రభువు. ఆ ధన్యతలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ నా నిమిత్తము, ఒకవేళ నా నిమిత్తము కానీ, ఈ యొక్క సాక్ష్యం ద్వారా కానీ, ఈ యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా కానీ, నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే, బాధ పెడితే, కష్టపెట్టి మీరు సంతోషించి ఆనందించి మీరు ఏడవద్దు, అవమానపడ్డాని అనుకోవద్దు. నా నిమిత్తం పడండి, మీకు పరలోక రాజ్యం, మీకు ఫలము. కనుక ప్రియమైన సంబంధించాం విద్య అనేటటువంటిది అది జ్ఞానాన్ని బోధించేది, క్రమశిక్షణ బోధించేది, భక్తిని నేర్పించేది, దైవరాజ్యానికి వెళ్ళటానికి మార్గం చూపించేది ఈ విద్య, బైబిల్ విద్య. మామూలు విద్య అది మనం బతకటానికి, జీవించడానికి, ఈ లోకంలో నిలబడటానికి అది అవసరం అయితే దానికంటే ఇచ్చినటువంటిది ఏంటంటే అది శారీరకమైనటువంటిది, ఆత్మీయమైనటువంటి గొప్ప. ఈ విద్య ద్వారా మన బ్రహ్మపురి శక్తిని పొంది ముందు సాగాలని, ప్రభు సాక్ష్యంగా మిగిలిపోవాలని ప్రభు తేడాన్ని ఎంతగా మనం చేస్తూ ఈ కొద్ది మాటలతో నేను ఊహిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి,